ఇప్పటికే మహాలయ పక్షం ప్రారంభమైపోయింది. ఈ కాలంలోనే శ్రాద్ధకర్మలు ఎందుకు నిర్వహిస్తారు, మహాలయ పక్షానికి కర్ణునికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షాలుగా పరిగణిస్తారు. ఈ కాలంలోనే పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. ఇదే రోజున చంద్రగ్రహణం, భాద్రపద పౌర్ణమి కూడా వచ్చింది. ఇవి అక్టోబర్ 2వ తేదీ భాద్రపద అమావాస్య వరకు సూర్యగ్రహణం వేళ ముగియనున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి 2 చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని మన పురాణాల్లో ఉంది. ఇదిలా ఉండగా మహాలయ పక్షంలోనే తర్పణాలు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది, ఈ సమయంలో చేసే పిండ ప్రదానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్ళని ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి. పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి. వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి. లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వరకు తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితం లభిస్తుందని మన పురాణాల్లో ఉంది. మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని చాలామంది నమ్ముతారు. ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి. వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం. ఈ మహాలయ పక్షానికి 15 రోజులు ఎలా వచ్చాయి అనేది తెలుసుకుందాం. మహాభారతంలో కర్ణుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కర్ణుడిని గొప్ప దానగుణం కలవాడిగా భావిస్తారు. ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది. అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేసింది. అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది. దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది. అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి. ఇక చేసేదేమీ లేక దగ్గరలోని సెలయేరు దగ్గరికి వెళ్ళి దప్పిక తీర్చుకుందామనుకుని వెళ్ళాడు. అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది. ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాననే భావన కలిగింది. తను ఏం తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది, నీ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు. ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపంలో చేశావు. ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు. అందుకే నీకు ఈ దుస్థితి వచ్చింది అని వివరించింది. దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుని దగ్గరికి వెళ్ళి తనను భూలోకానికి పంపించాలని వేడుకున్నాడు. సూర్యుని వినతి మన్నించి దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చాడు. వెంటనే భూమి మీదకు వచ్చి కర్ణుడు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి మాతృ దేవతలకు తర్పణాలు వదిలాడు. తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు. కర్ణుడు ఇలా భూమి మీదకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు. ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు. చూసారు కదండి, ఇప్పటి వరకైతే ఇంత బాగా అయితే ఎవరు వివరించలేదు. కర్ణుడి వల్లనే ఈ మహాలయ పక్షం వచ్చింది అని అయితే ఎవరు తెలియచేయలేదు. మీకు తెలియని విషయాన్ని వీడియో ద్వారా మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.